సంపూర్తిగా నీ దగ్గరికి వచ్చాను. ప్రభుని యేసయ్య, నా జీవిత యాత్రలో నాకు నడక నేర్పించండి. ఆనాడు మండు టెండలో, ఆ భయంకరమైన ఎడారిలో ఆనాడు ఇజ్రాయేలు ప్రజలను మీరు ఎలాగైతే ఒక పక్షి ప్రభుదేవ పక్షిరాజు తన యొక్క రెక్కల మీద తన పిల్లలను ఎలాగ మోయిచ్చు వచ్చెనో అలాగ నన్ను మోయిచ్చు నేటి వరకు నన్ను కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చారు. ప్రభా, చాలామంది మరి ఉపవాస ప్రార్థన అంటే చాలామంది రారు. ప్రభా, వారికి ఉన్న ఆసక్తి అలాంటిది. మేమేమి చేయగలం? దయగల ప్రభా, కుటుంబాలలో ఎన్నో రకాల సమస్యలు ఉంచుకొని మరి ప్రభుదేవ ప్రార్థన చేయండి బ్రదరు, ప్రార్థన చేయండి అమ్మా అని అనేకులకు చెబుతూ ఉంటారు. కానీ వారు మాత్రం అలాగనే ఇళ్ళ దగ్గర కూర్చొని కాలక్షేపం చేస్తూ వారికి తగిన విధముగా ఇష్టప్రకారముగా జీవిస్తూ వెళుతూ ఉన్న మా ప్రియులైన వారి కొరకును కూడా ప్రార్థిస్తున్నాం. యేసయ్య, మీరు వారిని ప్రేమిస్తున్నారు కాబట్టి మేమును ప్రేమించాలి. వారు ఆ మనసును నాకును కూడా పరిపూర్ణంగా దయచేసి నడిపించండి. ఎవరైనా రావాలని ఆశ కలుగునట్లయితే అట్టి వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. దయగల ప్రభ, తిరగబడిన ఈ ఆకాశము నుండి నీ మాటలను కోరుకుంటూ ఉండగా నీ సన్నిధిలో వస్తూ ఉన్న మమ్ములను సంపూర్తిగా నీ ఆత్మావేశములో ఉంచి మాట్లాడుతూ రావస్తుందిగా ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ సులువు చాటున పరిపూర్ణంగా నన్ను మరుగుపరచండి. నా నోటికి నీ సత్య వాక్కును దయచే. ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన భాగాన్ని చదువుకుందాం. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన సంఘ వాగ్దానమును ఆధారం చేసుకొని మనము ప్రార్థన కూడిక కొరకై మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ చరణం మనమందరమును కలిసి చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చాలు. చూడుము, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవుడు మరొకసారి ఈ పరిశుద్ధ లేఖన భాగమును మనందరి నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 8, 9 వచనాలు కలిసి చదువుకుందాం. కీర్తనలు 7వ అధ్యాయము 8, 9 చరణాలు కలిసి చదువుకుందాం. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. చాలు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యములోనికి ముందుగా ఈ మాట మనము ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. కీర్తనాకారుడు తన జీవితంలో ఉన్న విషయాలను గురించి దేవుని దగ్గర పెట్టుకుంటాడు. అలాగనే దేవుని యొక్క సహాయం కొరకే తాను కోరుకుంటూ ఉంటాడు. తనకున్న ప్రతి ఇబ్బందిని ఆయన సముఖంలో పెట్టుకొని
ఆయన సమాధానము కొరకై అతడు ఎదురు చూస్తూ అలాగ ప్రయాణం చేస్తూ దేవుని కొరకై తాను ఈ లోకములో బ్రతుకుతూ తను కాలముని చేసి వెళ్ళిపోయినట్లు మనము పరిశుద్ధ గ్రంథములో చూడగలుగుతాం. ఇక్కడ వ్రాయబడిన పదాలు యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. ఆయన తీర్పు తీర్చే దేవుడు అని మనకి ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతుంది. ప్రేమించే దేవుడే, అదే సమయంలో ఆయన తీర్పును కూడా తీర్చే దేవుడు కూడాను. కొన్నిసార్లు మనము ఈ రెండింటిని కూడా అంటే ఒక ప్రక్కన కొన్నిసార్లు అనుకుంటాం ఆయన ప్రేమామయుడే అనుకుంటాం, కొన్నిసార్లు ఆయన ఎప్పుడు కోపపడే దేవుడే, తీర్పు తీర్చే దేవుడే, జాలిపడినవాడు అనుకుంటాం. రెండూ తప్పే. ఆయన తీర్పు తీర్చుచు ప్రేమిస్తూ ఉంటాడు, ప్రేమించుచు తీర్పు తీరుస్తుంటాడు. రెండిటిని కూడా ఎప్పుడు ఏది అవసరమో ఆ విధముగా ఆయన మన విషయములో ప్రయోగిస్తుంటాడు. లేకపోతే ఈ భూమి మీద ఈ మానవుడు బ్రతకటం అసాధ్యం. ఇప్పటి వరకు బ్రతకటం మాత్రం అసాధ్యం. ఎప్పుడో ఈ భూలోకం మొత్తం సర్వనాశనం అయిపోయేది. సో దేవుని సన్నిధిలో ఇక్కడ ఒక వ్యంగ్యంలో చెప్తున్నాడు భక్తుడు, జనములకు తీర్పు తీర్చువాడు అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు, యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకును న్యాయము. చక్కని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే నేను ఎంత నీతి కలిగిన వాడనో, నేను ఎంత యథార్థపరుడనో నీకు బాగా తెలుసు. సో నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి, నా విషయంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది అనుదినం మన జీవితంలో. ప్రభు ఈరోజు నా విషయంలో నీవు తీర్పు తీర్చి నాకు ఫలితాన్ని ఇచ్చేయి. ఎందుకంటే ఏనాటి కీడు ఆనాటికి చాలు అన్నాడు. ఆ విధముగా ఈరోజు అనుభవించేస్తే అయిపోతుంది. లేకపోతే మొత్తం వారం అంతా, సంవత్సరం అంతా ఒక్కసారే ఇక రేపు 30వ తారీఖున వస్తారనమాట. వచ్చి ఎక్కడ లేని భారం వస్తుంది వాళ్ళకి, ఎక్కడ లేని పోటీతోటి ప్రార్థన చేస్తారనమాట. అబ్బా ప్రభువా ఇంత చేశాను, అంత చేశాను. మళ్ళీ డిసెంబర్ 31కే, అంటే డిసెంబర్ 31కి గుర్తుకు వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే సంవత్సరం అంతా 365 సంవత్సరాలంతా ఒక్కసారి సీదేసి మందిరంలో అట్లా ఏం చేస్తారు, అది మొత్తం మీరే తుడుచుకోండి, పూసుకోండి అని కనుక దేవుడికి అప్పగిచ్చేసి మనకు అప్పగిచ్చేసి వెళ్ళిపోతారనమాట. ప్రేమైన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి, ఏ దినమునకు ఆ దినం. అందుకని దినదినమును అని అంటాడు అపోస్తలుడైన పౌలు. నా శరీరము నేనేం చేస్తున్నాను, దినదినం, వారానికి ఒకసారి కాదు, దినదినం. సో భక్తుడు తన జీవితంలో మాట్లాడుతున్నాడు, నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి, నా విషయములో నాకేం చేయి, నీవు న్యాయమును తీర్చు. ఈ రాత్రి మనం చేరింది దాని కొరకే. ప్రభువా నన్ను ఈరోజు విమర్శించు, నన్ను పరిశీలించు, నాకు న్యాయము తీర్చి నా ఒడిలో ఏమి వేస్తావో అది మేలు ఉంటుందో కీడుంటుందో. ఎందుకంటే ఆయన న్యాయపు త్రాసును పెట్టి చూస్తే కానీ అప్పుడు మన ఒడిలో మేలులు పోయాలో లేకపోతే కీడులు పోయాలో, ఆశీర్వాదాలు పోయాలో శాపాలు పోయాలో ఆయన తెలుస్తాడు.
ఆయన తేలుస్తాడు. మనం కొలుసుకుంటే మనకి ఎప్పుడు ఆశీర్వాదాలుగానే ఉంటాయి. ఆయన కొలిస్తే కదా మనకి తెలిసేది. బెల్షాజర్, నీవు నీ జీవితాన్ని గురించి లెక్క చూస్తే నువ్వు లెక్కలో తక్కువైపోయావు. కాబట్టి నీ సింహాసనాన్ని, నీ రాజ్యాన్ని, అసలు నిన్నే మొత్తం ఇక్కడి నుంచి లేపేస్తున్నానని చెప్పేశాడు. సో జీవిత యాత్రలో మనము దేవుని చేత భూమి మీద నుండి పరిపూర్ణంగా తీసివేయబడకుండా ఉండటానికి కొరకై దేవుని సన్నిధిలో నిజమైన, యథార్థమైన, హృదయపూర్వకమైన పరిశీలనలోకి దేవుని దగ్గరకు వద్దాం. ముసుగులో గుద్దులాటలొద్దు. ఉన్నదేదో దేవుని దగ్గర హృదయపూర్తిగా పడేసేసుకుంటే మన హృదయము తేలికగా ఉంటుంది, మన మనసు తేలికగా ఉంటుంది, మన అంతరంగం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. లేదు, నేను వచ్చినట్టుగానే మళ్ళీ మోసుకొని పోతాననుకుంటే నీ ఇష్టం. ఆయన ఏం చేయడు. ఆయన ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇస్తాడు. మనకు తెలుసు, ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయంలో మీరు చూడాల్సిన పని లేదు, చివరి 2 వచనాలలో నీవు నీ జీవితాన్ని, నీ మార్గాన్ని, నీ ప్రవర్తనను మార్చుకోవటానికి ఎందుకు ఇంకా ఎంతకాలము ఇటు ఇటు తిరుగుతూ నీ బ్రతుకును, నీ సమయాన్ని పాడు చేసుకుంటావు? ఎంతకాలం ఇటు ఇటు? నీ మార్గాన్ని సరిచేసుకోవటానికి నా దగ్గరికి రావాలి. నీవు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తిరిగి నా దగ్గరకు నువ్వు రాక తప్పదు. ఎందుకంటే నీకు ప్రాణాన్ని పోసింది నేను, నీ ప్రాణమును తీర్పు తీర్చేది నేను. రేపు నిత్య పరలోకానికి పంపించాలో నిత్యమైన నరకానికి పంపించాలో డిసైడ్ చేసేది నేను. నా దగ్గరికి రాకుండా ఇటు ఎక్కడికెక్కడికో తిరిగేసి ఏదేదో చేసుకోవాలనుకొని ఎంతకాలం ప్రయాసపడతావు? కాబట్టి ఆపేసేసి ఇకనైనా నా దగ్గరకు నువ్వు వచ్చి చక్కని జీవితాన్ని, మార్గాన్ని భద్రపరచుకుంటే మంచిది. అక్కడ 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, కీర్తన 5:8 చదవండి. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. ఆ మాట గమనించాలి. 3వ లైన్, నీ మార్గం ఉన్నదే అది నాకు ఏం చేయి, స్పష్టంగా. నువ్వు వస్తే కదా స్పష్టంగా కనపరిచేది. నువ్వు రాకుండా ఇంటి దగ్గరికి వచ్చేసి నాకు స్పష్టంగా కనపరిచింటే ఎట్ట కుదురుద్ది? నీ అవారాల్లో నువ్వు తిరుగుతూ గాలికి గంగిరెద్దు తిరిగినట్లుగా తిరుగుతూ ఉంటే ఆయన ఎలా చూపిస్తాడు మార్గాన్ని స్పష్టంగా? సో ప్రియమైన సంఘమా, అదే ఇర్మీయా గ్రంథం 6:16 మనకు తెలుసు. మార్గములలో నిలిచి చూడండి. ఏది అసలైన మార్గమో నిలిచి చూడు. అక్కడ నిలిచి చూడు, అబ్జర్వ్ చేయి. తినే తిండి విషయంలో, కట్టుకునే బట్ట విషయంలో, అన్నిట్లో కనుక ఎన్ని పరిశీలన చేస్తున్నావు? అటు ఇటు తిరుగుతూనే కనుక ఇంకా అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అనుకొని ఎంతకాలం తిరుగుతావు నీ జీవితంలో? రా, అక్కడ నిలబడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు నిలబడు. అక్కడ నిలబడితే నీకు ఆ మార్గం ఏదో నీకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుక కప్పలాగా ఇటు గంతు అటు గంతులు గెంతుతూ ఉంటే ఏమి కనబడుతుంది? కనబడదు. సంఘమా,
ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యములోని ద్వారా మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకునే ముందుగా ఒక్కసారి వాక్య వెలుగులో దావీదు అంటున్నట్టుగా, అయ్యా, నా విషయములో నాకు ఈ రాత్రి న్యాయ విమర్శ చేసి నన్ను జాగ్రత్తగా, ఒకవేళ ఇంకేమన్నా నా జీవితాన్ని గురించి చక్కపరుచుకోవలసినవి నాకు చూపించు. నేను ఎక్కడ బలహీనుడనవుతున్నానో నాతో మాట్లాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన మాట ప్రకారంగా వాడు అద్దంలో చూసుకున్నాడంట. అద్దంలో చూసుకుని అవతలకు పోయి ఏం చేశాడంట? తాను ఎట్టువాడో మర్చిపోయాడంట. మరి అట్లా అంటే అప్పుడు మరి అద్దంలో చూసుకోవాల్సిన పని ఏముంది? అద్దంలో చూసుకుంటువి, దేవుని మందిరానికి వస్తేవి, దేవుని వాక్యం చేత దర్శించబడితేవి, దేవుడు అద్దంలో నీ రూపాన్ని చూపించాడు, పలానా పలానా మరక ఉన్నదని, కనుక డాగులు ఉన్నాయని. మరి అలాగనే పోతే ఎట్లా కుదురుద్ది? అద్దం దగ్గరికి దేని వస్తాం మన ఇంట్లో? మన ముఖాన్ని, కనుక మన జుట్టును చక్కబరుచుకోవడానికి కొరకు వస్తాం, శుభ్రం చేసుకోవడానికి, ఏదైనా మచ్చలు ఉన్నాయా, డాగులు ఉన్నాయా అని. మరి వచ్చి కనుక అద్దంలో అటు చూసేసుకొని అటు పడేసుకొని మళ్ళీ పోతే ఏం సుఖం? కనుక ప్రతిదీ ఏదైతే అస్తవ్యస్తముగా ఉన్నవో వాటన్నిటిని చక్కబరుచుకోవాలి. సో దేవుని సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో మనలను ఆయనే పరిశీలించేవాడు, పరీక్షించేవాడు. కాబట్టి ఆయనకు రహస్యం అనేది ఏది అక్కడ రాయబడిన మాట అదే. ఆయన 9వ వచనంలో హృదయములను అంతరింద్రియములను పరిశీలించేవాడు ఆయన. అది హృదయపు లోతులలోనికి వెళ్ళేవాడు ఆయన. మనమైతే పైన చూస్తాం, ఆయన లోపలది కూడా బయటికి తీసుకొస్తాడు. అదే కదా అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో గారడీవాడని సీమోను డబ్బులు పెట్టి, అయ్యా, నేను కూడా ఎవడి మీద చేయి పెడతాను, కనుక వాడు కూడా ఇలాంటి వరం పొందుకున్నట్లుగా నాకు కూడా దాన్ని ఏం చేయమన్నాడు. అప్పుడు పేతురు ముఖం వాటం లేకుండా మాట్లాడాడు, నీ హృదయము ఘోరమైన దుష్టత్వముతో ఉన్నట్టు నాకు కనబడుతుందిరా, వెళ్ళి సరి చేసుకోపో, ప్రార్థన చేసుకోపో అంటే వాడు అంటున్నాడు, ఆ ప్రార్థన కూడా మీరే చేయండి అంటున్నాడు. ఏంటంటే ఆ ప్రార్థన మీరే చేయండి అంటున్నాడు. మనం కూడా అంతే. మనం కూడా నువ్వే కడిగేసుకో ప్రభువా, నువ్వే చూసేసుకో ప్రభువా మన ప్రార్థనలు. ప్రేమైన సంఘమా, పేతురు లోపలకు చూశాడు. అననీయ సప్పిరాల దగ్గరికి కూడా వాళ్ళు ఏదో పై వేషానికి వచ్చారు కానీ లోపలకు చూశాడు ఆయన. మీరెందుకు పరిశుద్ధాత్మ దేవుని విషయంలో మోసం చేయటానికి, అబద్ధమాడటానికి ఇద్దరు ఏకీభవించారు? అదిగో ఆ పడుచువారి పాదాలు అక్కడే ఉన్నాయి. నీ భర్తను తీసుకుని వెళ్ళి నీ పాతి పెట్టిన వారి పాదాలు అక్కడే ఉన్నాయి. నీవు కూడా అన్నసరికి అక్కడికక్కడ ఆమె కూడా పడి. ప్రియమైన సంఘమా, ఆయన ఎంత హృదయములను అంతరింద్రియములను పరిశీలన చేసే నీతి కలిగిన దేవుడు. అందుకని దావీదు అంటున్నాడు, అయ్యా, నా యథార్థతను బట్టి, నా నీతిని బట్టి నా విషయములో నాకు న్యాయాన్ని తీర్చేసాయి, తీర్చు. సో ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్య వెలుగులో మనల్ని మనముగా పరిశీలన చేసుకుంటూ దేవుని యొక్క వాక్యములకు వెళ్ళిపోదాం. చూడుము, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి. సో ఆయన ప్రతి దినం, ప్రతి క్షణం మనలను తన ఎదుట పెట్టుకొని పరిశీలన చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. మనము కూడా మన ఇంటిని పరిశీలన చేసుకుంటున్నప్పుడు ఏవైనా కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు లెగుస్తూ ఉంటే మన ఇంటి ఆవరణలో ఉన్న వాటిని ఏం చేస్తుంటాం?
అప్పుడప్పుడు తీసివేస్తుంటాం, పెరికి వేస్తాం. ఇంకా ఇంకా అప్పుడప్పుడు ఇంకేమన్నా ఉంటూ ఉండే వాటిని కూడా తీసివేసేసుకుంటాం. ఇంకా అప్పుడప్పుడు మనకిష్టమైన చక్కని పుష్పాలు కానీ, ఫలాలు కానీ, నీడనిచ్చే చెట్లు కానీ తెచ్చుకొని మన ఇంటి ఆవరణలో ఏం చేస్తాం? కనుక మనం బ్రతికున్నంత కాలం అలాగా ఆ గ్రౌండ్ను చూసుకుంటూ భద్రముగా ఉంటూ ఉంటాం. అలాగనే పరిశుద్ధుడైన దేవుడు కూడా మన ప్రాకారములు తన ఎదుట నిత్యముంచుకొని మనలో మొలుచుచున్న కలుపు మొక్కలను, పిచ్చి మొక్కలను, బలురక్కసి చెట్లను, ఇలాంటి వాటన్నిటినీ ఎప్పటికప్పుడు పీకివేసి పరిశుద్ధమైన, సువాసననిచ్చే, మనోహరమైన అనేకమైన వాటిని నాటటానికి కొరకై ఆయన అనుదినం, అనునిత్యం మన విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నాడు. సో ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యానుసారముగా మనము కొన్ని విషయాలు జ్ఞాపకము చేసుకొని మనలో ఉన్న కలుపు మొక్కలను, మనలో ఉన్నటి యొక్క చెడగొట్టే ఆ చేదు మొక్కలను, వాటిని చిన్నప్పుడే వాటిని పెరిగి వేసేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. లేకపోతే అదేమవుతుంది? పెరిగి 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 మహావృక్షమై అది నీకును, నీ ఇంటి వారికి, నీ ఇంట్లోకి వచ్చే వారికి హానిని కలిగించేదిగా ఉంటుంది. సో నేను గత రాత్రి చెప్పినట్లుగా ఆ వాక్యాన్ని ధ్యానం చేయాలని అనుకున్నాను. కానీ ఇందాక స్నానం చేసుకొని బైబిల్ దగ్గర నా సాయంకాలం భాగం తీసుకున్నాను. చదువుకుంటున్నప్పుడు దానిలో ఉన్న విషయాల్ని పంచుకోవడానికి కొరకు నేను ప్రేరేపించబడ్డాను. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయం మీ ఎదుట పెట్టుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుంచి 6-7 విషయాలు మీ ఎదురు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. సో మనం ఈ రాత్రి ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్న, నేనేవి మర్మాలని చెప్పబోట్లేదు, అక్కడ ఉన్న విషయాలే తీసుకోబోతున్నాను. ఆ అధ్యాయం మొత్తములో నుంచి 7 విషయాలు కనుక నేను నా యొక్క ధ్యానములు తీసుకొచ్చిన విషయాలను మీ ముందు పంచుకోవటానికి కొరకే ప్రయత్నం చేస్తాను. ఈ రాత్రి మనం ఎలాగున్నామో ఆ కలుపు మొక్కలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని తీసివేసుకోవటానికి కొరకు ఆయన మనకు చూపిస్తున్నాడు. చూడు, నీ ప్రాకారాన్ని నిత్యం నా ఎదుట పెట్టుకొని నీకు చూపిస్తున్నాను. అదిగో అక్కడ ఉంది ఆ మొక్క, అదిగో అక్కడ ఉన్నది, దాన్ని తీసివేయి, దాన్ని జాగ్రత్తగా తీసివేసుకోమని ఆయన చెబుతున్నాడు. మన శ్రేయస్సును కోరి. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడట? గాయమును చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు. సో మన ప్రభుని యేసుక్రీస్తు కంటే నిజమైన స్నేహితుడు ఈ లోకములో కట్టుకున్న భార్య ఉండదు, కట్టుకున్న భర్త కూడా ఉండరు. నువ్వు ప్రేమించిన నీ ముద్దుల కుమారుడు, కుమార్తె కూడా ఉండరు. నువ్వు ప్రేమించే అన్నదమ్ముల అక్కచెండ్రు కూడా ఉండరు. ఆయన కంటే ప్రియమైన స్నేహితుడు ప్రపంచంలో మరి ఎవరు? సో నిజమైన ప్రేమించే దేవుడు కనుక ఆయన మనలను కొన్నిసార్లు గాయపరుస్తుంటాడు మన క్షేమము కొరకై. గాయములు చేయు దెబ్బలు ఏమవుతాయట? లోపలికి వెళ్ళి లోపల ఉన్న చెడుని ఏం చేస్తుంది? జ్ఞాపకం చేశాను సామెతల గ్రంథం 20వ అధ్యాయం చివరి వచనములో. సో ప్రియమైన సంఘమా, ఆ చెడును తొలగించుట కొరకై గాయము చేయనివ్వండి, ఆ మొక్కను పీకనివ్వండి, చెడు మొక్కను. సో ఆ యొక్క చెడు మొక్కలేంటిదో మనము చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం వచనం 12వ చరణం చదవండి ముందల. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఈలాగున వారు
మీకు పూర్వముందుండిన ప్రవక్తలను చాలు. 1989 సంవత్సరం డిసెంబర్ నెలలో నేను బాప్తిసం తీసుకున్నాను. నా బాప్తిస వాగ్దానం అది. 1989 డిసెంబర్ నేను తీసుకున్న బాప్తిస్మం. అప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయినాను. కనుక జాయిన్ అయిన ఒక 5-6 నెలల తర్వాత బ్యాప్టిజం తీసుకున్నాను నేను. ఇప్పుడున్న సెపాపేట హోరే ప్రార్థన మందిరంలో అప్పుడు పీటర్ పాల్ గారు ఉండేవారు. ఆయన కనుక అప్పుడు నాకు బ్యాప్టిజం ఇచ్చారు. సో ప్రియమైన సంఘమ, అప్పుడు ఇవ్వబడినట్టు వాగ్దానం, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికము. ఆ మాట ముందు చదవటానికి కారణం ఏంటంటే, మనం ఎప్పుడు సంతోషముగా ఉండగలమో అక్కడ ప్రశ్న వేసుకుంటే ఆ పైన 9 విషయాలు ఉన్నాయి. 9 విషయాలు. ఎవరు ఏ విధముగా గలవారు 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 అనే పదాలు పదే వస్తాయి మీకు అక్కడ. ఇప్పుడు అదే చూడబోతున్నాను నేను. అలాంటి వాటిని గలవారు మాత్రమే సంతోషిస్తారు. 9 విషయాలు, 9 గలవారు ఉన్నారు. సో ఈ నవ కెనుగట్ని యొక్క ఆశీర్వాద ధన్యతలు, మొదటిది ఆత్మ విషయమై దీనులు గలవారు. ఉంటున్నామా? ఆత్మ విషయమై దీనత్వం, ఆత్మ విషయమై దీనత్వము గలవారు మాత్రమే సంతోషంగా ఉండగలరు. ఈనాడు సంతోషము లేకపోవటానికి హేతువేంటిది? 9లో మొదటి కారణం ఆత్మ విషయములో దీనత్వము రావటలే. ఒకటి ఎప్పుడు నేర్చుకోండి, రక్షించబడిన తర్వాత ఆత్మీయ జీవితములో వయసులో ఎదిగే కొలది మనలో రావలసినది గర్వము కాదు, అతిశయము కాదు. ఎంతగా ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి ఎదుగుతామో అంతగా మనలో నలిగిపోయే తత్వం రావటం లేదు అంటే అది ఆత్మీయత కాదు. గుర్తుపెట్టుకోండి. నేను ఇన్ని సంవత్సరాల సీనియర్ని, నేను అన్ని సంవత్సరాల సీనియర్ని దేనికి తగలబెట్టుకోనా అని. ప్రియమైన సంఘమా, అపోస్తలుడైన పౌలు ఆత్మీయ జీవిత యాత్రలో పండిపోయి పండుగ రాలిపోతున్న సమయములు తను అంటాడు తిమోతి పత్రికలో, చిట్ట చివరి సమయములు అంటాడు, నేను పాపులలో ప్రధాన, చివరి దినాలలో చెబుతున్న మాట, నేను ఎలాంటి స్థితిలోకి వచ్చేసానో తెలుసా? ప్రధానమైన పాపములో ప్రధానుడని నేను ఎందుకు చెప్పానంటే మాట, పౌలు తనకున్నట్టు యొక్క ఆత్మీయమైన కృపావరము దేనిని బట్టి కూడా క్రీస్తు యేసు ప్రభు దగ్గర కానీ తన చుట్టూ ఉన్న వారి దగ్గర కానీ అతిశయించలేదు, గర్వించలేదు, అహంభావముతోటి తాను ప్రయత్నమే చేయలేదు. నేను చదివిన వచనాల్లో ఒక మాట అక్కడ జ్ఞాపకం చేస్తా. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో పౌలు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. అక్కడ 2వ అధ్యాయము వచనము 7 నుంచి చదువుతారా, లేకపోతే 6 నుంచి? మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందునను అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై, గమనించాల పదాలు,
6వ వచనములో మేము అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను. అధికారము చలాయించటానికి సామర్థ్యత వారికి ఉన్నది. బట్ మీ మధ్య మేము ఎలాగున్నాం? సాధువులముగా ఉన్నాం. స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్త మాత్రముగాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు. వాట్ ఏ వండర్ఫుల్ సాక్రిఫైస్ అండి. ఆత్మ విషయమై దీనత్వం అంటే అది. తమ స్వలాభము కొరకే ప్రాణాలు తీయటం కాదు, తమ స్వలాభము కొరకే ఎదుటివాడిని మాట్లాడటం కాదు. అవసరమైతే మీరు మాకు బహు విశేషమైన వారు కనుక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చే విషయములో మేము ఏమాత్రం వెనుకాడలేదు. ఆత్మ విషయమై దీనత్వం. సంఘమా, రాత్రికాల సమయంలో మనలో మనము ఒక్కసారి విమర్శించుకొని ఈ రాత్రి సరైన విధముగా మన జీవితాలను క్రమపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో నేను ఇప్పుడు 7 విషయాలు చెప్పేసేయాలి. నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. రెండవది 4వ చరణములో దుఃఖపడువారు. చాలు. రెండవది ఆత్మీయ విషయములో దుఃఖం. సంఘమా ఉన్నదా? దేని కొరకు దుఃఖపడుతున్నావు? నీకు అది లేదు, ఇది లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించి నా సమస్యలు తీర్చటలేదు, నాకున్న పరిస్థితి నుంచి నన్ను బయటకు పడవేయట్లేదు. ఇదే కదా మన దుఃఖం. అపోస్తులుల కార్యము గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తులుల కార్యము గ్రంథము 20వ అధ్యాయము వచనం 31 చదవండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితునని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా. దేని కొరకంట దుఃఖం, కన్నీరు? ప్రేమైన సంఘమ, తన శరీరపు యొక్క రోగాల కొరకు కాదు, సంఘం యొక్క క్షేమం కొరకు. అయ్యో నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందో, ఏమైపోతారో అని బాధ, తపన, ఆవేదన మనం చూడగలుగుతాం. ఓ సహోదరులారా, నేను వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు ఎలాగుండబోతే నాకు అర్థమవుతున్నది. అయితే మీ మధ్య నేను ఉండి 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు దుఃఖపడుతూ కన్నీళ్లు విడిచొచ్చు. ఎలాగోన నేను మీ మధ్యలో ఉన్నాను, ఎలాగోన మీ కొరకి ప్రార్థిస్తూ వచ్చాను, ప్రలాపిస్తూ వచ్చాను. నా ఉదయకాల సమయం దినభాగంలో మాట కూడా గుర్తుకొస్తుంది. ఇర్మియా గ్రంథం ఇర్మియా జీవితంలో ఉన్న అనుభవం 7వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా 7:16. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థనైనను చేయకుము, నన్ను బతిమాలు కొనుకుము. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇర్మియా? ఆ ప్రజల కొరకు దుఃఖపడుతున్నాడు, ఆ ప్రజల కొరకు విలపిస్తున్నాడు, ఆ ప్రజల కొరకు కన్నీరు కారుస్తున్నాడు.
అయ్యో నాకు ఈ ప్రశ్న వచ్చింది, ఈ స్థితి వచ్చిందని దాని కొరకు కాదు ఏడుస్తుంది, ప్రజల కొరకు. ఎన్ని చెబుతూ ఉన్న పెందలకడే లేచి వెళ్ళి ప్రతి దినం ప్రకటిస్తూ ఉన్న వినకుండా మొండికి తిరుగుతూ తమ యొక్క ముఖములను కాక తమ వీపులను తిప్పుకుంటూ వెళ్ళిపోతున్న కఠినమైన ప్రజలను చూసి అయ్యో అయ్యో అని నిత్యము ఏడుస్తూ ఉన్నాడు ప్రవక్త. అలాగనే చివరికి తన జీవితము కన్నీటితోనే ముగించేసేసాడు ఇర్మియా కూడా. సంఘమా, మొదటిది ఆత్మవిషయమైన దీనత్వం. దీనుడుగా దీనురాలుగా అవుతున్నావా? లేకపోతే దేనిని బట్టైనా నీకు కోపము, అతిశయం, అహంభావం వస్తుందా? నేనంటే ఏంటనుకుంటున్నావు అనే స్థితి వస్తుందంటే నీవు సాతాను చేతిలో ఉన్నావని లెక్కే. సో రెండవదిగా దుఃఖపడువారు ధన్యులు. మనకు తెలుసు హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయములో ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో, చదువుతారా వచనం ఎన్ని? 5వ అధ్యాయం హెబ్రీ 8వ వచనమా? వచనం 7వ వచనం నుంచి, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింప తాను పొందిన శ్రమల వలన విధేయతను ఏం చేశాడంట? ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికి కన్నీరు పెట్టాడండి, నశించిపోయే ఆత్మల కొరకు. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. తనను మరణము నుండి విడిపింపగలవానికి కన్నీటి విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. ప్రతి దినం ఆయన ఎదుర్కొంటున్న ఎదిరింపులు, శోధనలు, కనుక మోసాలు, అబద్ధాలతో కూడిన కుయుక్తి కలిగిన మాటలు, చంపటానికి కొరకే ప్రయత్నాలు, ఎన్నెన్నో ఎదుర్కొంటూ వచ్చాడు. ప్రతి దినం తండ్రి దగ్గరికి వెళ్ళి రాత్రంతా విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ప్రార్థనలో గడిపేవాడు. సంఘమా, నీ దుఃఖం దేని కొరకు? సో మొదటిది ఆత్మవిషయమైన దీనత్వం, రెండవది దేవుని నశించిపోయే ఆత్మల కొరకు, పడిపోతున్న వారి కొరకు, సంఘముల కొరకని దుఃఖం. మూడవది సాత్వికులు ధన్యులు. సాత్వికత్వం, నమ్రత. ప్రియమైన సంఘమా, సాత్వికత్వం కనుక ఎంత చక్కని మృదుత్వం అన్నది. కఠినత్వం ఉండదన్నమాట సాత్వికత్వములో. ఏమాత్రం హార్డ్నెస్ ఉండదు, టఫ్నెస్ ఉండదు అక్కడ. మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. మోషను గురించి రాయబడిన మాట మనకు తెలుసు, అతడు మిక్కిలి సాత్వికుడు. ఆ సాత్వికత్వం ఉన్నది కాబట్టే 40 సంవత్సరాలు ఏగాడు వాళ్ళతోటి. ఆ సాత్వికత్వమే లేకపోతే ఎప్పుడో నీకు ఒక దండమని చెప్పి వెళ్ళిపోయేవాడే. సంఘమా, సో మొదటిది ఆత్మవిషయమైన దీనత్వం, రెండోది నశించిపోయే ఆత్మల కొరకు, పడిపోతున్న దావీదు దేవుని యొక్క సంఘము కొరకు, ఆత్మీయంగా దరిద్రతకు వెళ్ళిపోతున్న కొరకున దుఃఖం. మూడవది కనుక అనేక పరిస్థితులు వస్తున్నప్పుడు వాటిలో మనం చూపించవలసిన మృదుత్వము, సాత్వికత్వం కలిగి ఉండాలి. తర్వాత 4వది కనికరము గలవారు. కనికరం, అవును, వారు గొర్రెల వరే చెదిరియుండుట చూచి యేసుక్రీస్తు ప్రభువారు వారి మీద ఏం చేశాడట? కనికరపడి. హీ మూవ్డ్ విత్ కంపాషన్. ఇంగ్లీష్లో చక్కగా ట్రాన్స్లేషన్ ఇస్తారు. ఆయన కనికరమ చేత కదిలించబడ్డాడట ఆ పరిస్థితులను చూసి.
సంఘమా, ఈనాడు మనము ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటున్నాం? సో 4వది, ఆ పరిస్థితులను చూసినప్పుడు, వారిని చూసినప్పుడు కనికరము కలుగుతుందా హృదయములో, లేకపోతే దానికి వ్యతిరేకతమైన కలుగుతూ ఉన్నదా? సో 4వది. 5వది, హృదయ శుద్ధి కలిగిన వారముగా. ఎంతైనా 4వది నీతి కొరకు, మర్చిపోయినాను, మధ్యలో దగ్గర కొట్టాను. నీతి కొరకు, అది మనం చూసుకుంటున్న బలవర్తమానములో నీతి కొరకు ఆకలి దప్పులు, అది 4వది. 5వది కనికరం. 6వది హృదయ శుద్ధి. ప్రియమైన సంఘమా, ఈ హృదయం ఎప్పుడు కూడా శుద్ధిగా ఉండటానికి ఇష్టపడదు ఇది. ఎందుకంటే హృదయములో నుండి వచ్చునవి అవి మనల్ని ఏం చేస్తాయంట? మార్కు వార్త 7వ అధ్యాయం 21, 22 ఆ చివరి భాగములో వీటన్నిటి చేత మన హృదయం ఏమవుతుందంట? అపవిత్రము. సో ఇది మన జీవిత యాత్రలో హృదయము చాలా భయంకరమైందండి. అంతలోనే చాలా పరిశుద్ధంగా ఆలోచిస్తుంది, అంతలోని అపరిశుద్ధమయన్నీ ఆలోచిస్తుంది. అపవిత్రమైన మొత్తం కూడా లోపలే గూడు కట్టుకొని ఉంటాయి. సో కాబట్టి 6వదిగా హృదయములో శుద్ధి కలిగిన వారంగా ఉంటున్నామా? సో గలవారముగా 6వది గలవారముగా ఉన్నామా? హృదయ శుద్ధి గలవారముగా. 7వది సమాధాన పరుచువారు. సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళని ఇంకా ఏం చేస్తారు తెలుసో, కొంతమంది జుట్లు ముడేసి తగాదాలు పెట్టడానికి కొరకే చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తారు. వీళ్ళు బాగానే ఉంటారు. సమాధాన పరుచువారట. సమాధాన పరుచువారమగానే మన జీవితాల్లో ఉంటున్నామా? నేను కొన్ని కుటుంబాలు ఎరుగుదును. కోడలు వచ్చిన తర్వాత ఇంటికి కొడుకు మధ్య కోడల మధ్య చుచ్చు పెట్టి అత్తమామలు ఉన్నారు. అర్థమైందా? రావటంతో ఈ కోడలు ఎక్కడికో బయటికి పోవటంతో వచ్చి ఆ రోజు మొత్తం ఏం పోసుకొచ్చాక కొడుకు ఏం చేస్తుంది? మొత్తం చెప్పేటి తిరిగి వాడు ఎర్రెక్కించుకుంటాడు. ఎర్రెక్కించుకొని ఇక ఏం చేస్తున్నాడో కూడా తెలియదు అన్నమాట. అలాగనే ఎర్రెక్కిచ్చే అమ్మా నాన్నలు కూడా ఉన్నారు కూతుళ్ళకి. ఈ టైపు ఉంది, ఈ టైపు ఉంది, 2 ఉన్నాయి. నేను ఈ 2 టైపులను చూశాను. ఎవరు విశ్వాస సంగతి నేను పిశాసుల సంగతి చెప్పట్లా, లోకవస్తులు చెప్పట్లా, విశ్వాస సంగతే. సంఘమా జ్ఞాపకం చేసుకోవాలి, సమాధాన పరచటానికి కొరకే ప్రయత్నం చేయాలి, కానీ తగాదాలు పెట్టడానికి ఎప్పుడు కూడా మనము సమాధాన పరుచు వారముగా మనం ఉండగలుగుతున్నామా? తర్వాత 8వది నీతి నిమిత్తము హింసించబడువారు. దేని నిమిత్తమట? అవును, నీతి నిమిత్తం కాదు మనం హింసించబడుతుంది, దుర్నీతి నిమిత్తం, అన్యాయము నిమిత్తం మనం ఎన్నోసార్లు ఎన్నో హింసలను, నిందలను, ఎన్నో రకరకాలుగా ఎంతోమంది దగ్గర నుంచి మనము పొందుతూ ఉంటాం. 10వది అంటున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు. గలవారంగా ఉంటున్నామా? ఆయన నిమిత్తము ఎప్పుడైతే ఇలాంటి 9 లక్షణాలు కలిగిన వారముగా ఉంటామో అప్పుడు రాయబడిన మాట, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమగుతుంది. ఫలం అధికమవ్వాలని కోరికే కానీ అలాగ ప్రవర్తించడానికి మనం ఏం చేయము? ఇష్టపడం. ఫలము వేసేవాడు
పొలములో నుంచి విలువైన భూఫలము రావటానికి కొరకై ఆ పొలము వేసేవాడు అహర్నిశలు పొలము కొరకు ఏం చేయాలి? కష్టపడి ప్రయాసపడాలి, రాత్రనక పగలనక. ఏదో విత్తేసాము, ఏదో మందేసేసాము, ఏదో అయిపోయింది అని అనుకుంటే కుదరదు. ఆ విలువైన భూఫలము చేరే వరకు ఆ వ్యవసాయదారుడు దాని కొరకు ఎంతో ప్రయాస పడాలి. ప్రయాస పడనిదే ఫలితం ఎలాగొస్తుంది? సో దేవుని యొక్క సన్నిధిలో కూడా మనమును కూడా అలాగ నీతి నిమిత్తం, ఆయన నామము నిమిత్తం మనం వెళితే కదా. సో మొదటిది సంతోషించి ఆనందించాలని కోరుకుంటున్నాం, కానీ ఈ 9 లక్షణాలు మనలో ఉన్నాయా లేదా పరిశీలన చేసుకొని ఈ రాత్రి సరి చేసుకుందాం దేవుని దగ్గర. ఇది మొదటి విషయం. రెండవది దాని వెంటనే రాయబడింది 13వ వచనము, 14వ వచనం, 15వ వచనములో 2 మాటలు రాయబడ్డాయి. మొదటిది మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, రెండవది మీరు లోకానికి వెలుగై ఉన్నారు. సో రెండో విషయం నేను వస్తున్నాను. మొదటిది మన జీవితంలో సంతోషముగా ఉండలేకపోవటానికి 9 రకాలైన బలహీనతలు మనలో కలిగి ఉంటున్నాం. రెండవది దేవుడు చెప్తూ వచ్చాడు, మీరు లోకానికి ఉప్పుగా ఉండాలి, మీరు లోకానికి వెలుగుగా ఉండాలి. ఈరోజు ఉప్పుగా ఉన్నామా, నిస్సారమైన ఉప్పుగా ఉన్నామా? ఉప్పు నిస్సారమైతే మరి దేనికిని పనికి రాదట. అక్కడ రాయబడిన మాట, మనుషుల చేత త్రొక్కబడుట కొరకు అది పారవేయబడుతుంది. సంఘమా, ఈనాడు నీ ఇంటికి, నీ బజారుకు, సంఘానికి, సమాజానికి మనం ఎక్కడికి వెళుతున్నామో అక్కడ ఆ ప్రాంతములో ఆ ప్రజలకు మనము వారికి ఉప్పుగా ఉండగలుగుతున్నామా? రెండవది మనం వారికి ప్రకాశమానమైన వెలుగుగా, జ్యోతిగా ఉండగలుగుతున్నామా? లేకపోతే ఈ దినాన్న మనము పరీక్షించుకుందాం. ఎక్కడెక్కడ నిస్సారమైన ఉప్పుగా తయారైపోతున్నాము. ఎక్కడెక్కడ దీపమును వెలుగుగా ఉండవలసిన మనము కొంచెం కింద, మంచం కింద, బండ కింద, చాటు కింద ఎక్కడో పెట్టేసేసి నేను కూడా ప్రకాశిస్తున్నానని చెప్పుకొని మభ్యపడుతున్నాము. మనల్ని మనమే మోసపోతున్నాము. సో రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. సో అవి మరి పరిశీలన చేసుకున్నప్పుడు ధ్యానం చేసుకోవచ్చు. ఉప్పును గురించి చాలా చక్కని లక్షణాలు ఉన్నాయి, కొన్ని వెలుగును గురించి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి ఇప్పుడు సందర్భం కాదు. సో మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, ఉప్పులో ఉన్న ఒక లక్షణం ఏంటిది? ప్రాముఖ్యంగా అది వస్తువును చెడగొట్టదు. చచ్చిపోయిన తర్వాత సమాధిలో ఏం చేస్తారు? చాలామంది ఉప్పు వేస్తారు. ఎందుకంటే ఉప్పు వేస్తే ఆ దేహము చాలా కాలం వరకు ఏముంటుంది? చెడిపోకుండా భద్రముగా ఉండటానికి కొరకు. తర్వాత చెడిపోతుందండి కొంతకాలం. మనం కూడా ఉప్పు పచ్చళ్ళని పెట్టుకుంటాం. దాంట్లో అది నిలవ ఉండటానికి కారణం ఏంది? ఉప్పు. దాంట్లో ఉప్పు. సో చెడగొట్టే స్వభావం ఉండదు ఉప్పుకు, కాపాడి భద్రపరిచే స్వభావం ఒకటి. సో నేను ఎట్టపోతే మళ్ళీ పోతుంది అది. సో రెండవది, మనము లోకమునకు ఉప్పుగా ఉంటున్నామా? సమాజానికి, సంఘానికి ఉప్పుగా, వెలుగుగా ఉండగలుగుతున్నామా? లోక సంగతి పక్కన పెట్టి సంఘములో, మన ఇంటిలో ఎలాగుంటున్నామో పరిశీలన చేసుకుందాం. ఇది రెండవది. మూడవది వచనం 20వ వచనం చదవండి. శాస్త్రుల నీతి కంటెను, పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనని మీతో చాలు.
సో మూడవదిగా మన యొక్క విశ్వాస యాత్రా జీవితంలో శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికము కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘం అయినాడు మనము వారి నీతి కంటే మన నీతి తగ్గిపోతుందేమో చూసుకోండి. ప్రాముఖ్యంగా అక్కడ మూడవ భాగంలో చెప్పేది ఏంటంటే, ఏమి ఆరాధన చేస్తున్నామో, ఏమి ప్రార్థన చేస్తున్నామో, ఏమి బోధిస్తున్నామో దాని ప్రకారంగా మనము బ్రతుకువారంగా ఉండాలి. అది మూడోది. ఎందుకంటే శాస్త్రులు పరిసయ్యులు బోధలు చేస్తారే కానీ వారి జీవితాల్లో మాత్రము అదే ఆ 20 వచ్చిన పై భాగం అంతా మీరు చదివితే మీకు అర్థమయ్యే విషయం అదే. సో చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం, ఇంకా ఏవేవో అనేకులకు మనం చెబుతూ ఉంటాం. మాటలకు చేతలకు చాలా వ్యత్యాసం కనబడతా ఉంటుంది జీవితంలో. అలాంటి యొక్క వ్యత్యాసముతో కూడిన జీవితం కాదు కానీ, ఏమి చెబుతున్నామో, ఏమి ప్రార్థిస్తున్నామో, ఏమి ఆరాధిస్తున్నామో, ఏమి ఇతరులకు చెబుతున్నామో మనము అలాగా ఉండటానికి కొరకై మనము ప్రయత్నము చేయకపోతే మనము కూడా శాస్త్రులే, మనము కూడా పరిశీలన లాంటి బ్రతుకుల వారమే. సో మూడవది, మనము అలాగా ఉంటున్నామా లేదా అనేది పరిశీలన చేసుకుందాం. నాలుగవది వస్తున్నాను నేను. 21 నుంచి 26 వచనాల వరకు చూస్తే అక్కడ 3 పదాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 3 పదాలు 4వ దాంట్లో 22వ వచనంలోనే ఉన్నాయి 3 వచనాలు. మొదటిది, సహోదరుని మీద కోపపడు ప్రతివాడు. రెండవది, చూచి వ్యర్థుడా అని చెప్పువాడు. మూడవది, ద్రోహి అని నీ తోటి సహోదరుడిని, సహోదరిని. నాలుగవదిగా, ఎన్నిసార్లు కోపపడ్డాం? కోపపడాలండి, కానీ కోపములో ఏముండకూడదు, కనుక అపవిత్రత ఉండకూడదు, కోపములో ద్వేషం ఉండకూడదు, కోపములో పాపం ఉండకూడదు. పవిత్రమైన కోపము దాన్ని అంగీకరిస్తుంది బైబిల్. అపవిత్రమైన స్వార్థంతో కూడిన నష్టపరచబడాలన్న కోపం మాత్రం అది అంగీకరించదు బైబిల్. సో మొదటిది కోపపడుతుంటాం మనం. రెండవది, వ్యర్థుడా, పనికిమాలినవాడా అని మనం మాట్లాడుతుంటాం, మనమేదో ప్రయోజకులమైనట్టు. మూడవది, ద్రోహులారా అని మనము పలుకుతూ ఉంటాం మన తోటి వారితోటి. సో ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో మనం ఇలాంటి యొక్క ప్రవర్తనను మన తోటి వారి విషయంలో కలిగి ఉన్నామో దేవుని వాక్యం వెలుగులో నాలుగవదిగా సరిచేసుకుందాం, చక్కబరుచుకుందాం. అయ్యా, నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయములో నాకేం చేయి, న్యాయమును తీర్చుమని ప్రార్థన చేసిన మాటను జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన 7-8 వచనంలో నుంచి. అక్కడి నుంచి ఇటు వచ్చాం మనం. సో ఈ రాత్రి నాలుగవదిగా మన జీవితములను మనం విమర్శించుకుందాం. ఐదవది 27వ వచనం నుంచి 32వ వచనం వరకు. కనుక 5వ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాను. మీరు అదంతా చదివితే మీకు అర్థమయ్యేది ఏంటంటే, చాలాసార్లు మన కార్యాలు, మన పనులు నిష్ప్రయోజనమైపోతుంటాయి. అందుకని చెప్తాడన్నమాట అక్కడ మాట, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల అని మాటలు చెప్పి నీవు పరిపూర్ణంగా నిష్ప్రయోజకుడువై నరకములో పడేదానికంటే ఒంటి కన్ను కలిగి ఒక చెయ్యి కలిగి ప్రయోజకుడుగా ఉండటం నీకు. ఆ పదాలు అక్కడ ఉన్నాయి, గమనించారా మీరు? 30వ వచనం చివరి భాగం, నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కాదా. సో 5వది,
మన యొక్క పనులు, మన కార్యములు, మన చూపులు, మన మాటలు ఏమైనా ప్రయోజనకరముగా ఉంటున్నాయా మనకు, దేవునికి? లేకపోతే ప్రయోజనం మాలిన నిష్ప్రయోజనమైన జీవితాన్ని కలుగుంటున్నామా? సో నీ జీవితంలో నీవు నశించి నిష్ప్రయోజనం కావద్దని చెబుతున్నాడు మాట. అవసరమైతే గుడ్డివాడవని అయిపో, అవసరమైతే ఊచ చేతులు కలిగినవాడు అయిపో, అవసరమైతే రోగిష్టివని అయిపోయి ప్రయోజకుడుగా నరకాన్ని తప్పించుకో. ఎంత అద్భుతమైన మాట! అంటే అన్ని అవయవాలు బాగుండి చక్కగా చూస్తూ, మాట్లాడుతూ, నడుస్తూ, పని చేసుకోగలరు, సంపాదించుకుంటూ, అన్ని రకాలుగా లోక సంబంధంగా వర్ధిల్లుతూ చచ్చి నాశనమైపోయి నరకానికి పోయేదానికంటే మంచంలో పడి కుళ్ళి కుళ్ళి కుషించి చావటం మనకి ఉత్తమం. పరలోకానికి వెళ్తాం. అన్ని అవయవాలు బాగు కలిగిండి పాపం చేసి దేవుని కోపాన్ని రేపి నిత్య నరకానికి పోయేదానికంటే గుడ్డివాడవగానో, కుంటివాడవగానో, రోగిష్టిగానో జీవించి ప్రయోజకుడు కావటం ధన్యత కాదా? అందుకని మనకు తెలుసు, యాకోబు పత్రిక 4:1 మీరు అడుగుతున్నారు కానీ మీరు పొందుకోవట్లేదు. ఎందుకు? మీరు ఆశించుతున్న ఆశలన్నీ దేని కొరకు? మీ భోగ ఇచ్చల కొరకు. రోగం నుంచి బయటపడనియమంటాం దేని కొరకు? మళ్ళీ 10 ఎకరాల పొలం వేయటానికి. అంతేగాని దేవుడి కొరకు బతకడానికి కొరకు కాదు. కాళ్ళు నొప్పి తీసేయమంటాం దేని కొరకు? మీరు విమర్శించుకోండి, ఎవరికి వాళ్ళం పరిశీలన చేసుకుని. చెప్పేది అబద్ధం కాదు ఇదంతా. ఆరోగ్యాన్ని ఇవ్వమంటుంది దేని కొరకు? సమస్య నుంచి తీసివేయమంటుంది దేని కొరకు? ప్రార్థన చేసుకోవద్దని చెప్పట్లే నేను, కానీ దేని కొరకు? ఇంకా దేవుని కొరకు ప్రయోజకుడిగా బ్రతకడానికి కొరకేనా? చూస్తున్నాం ఎంతోమందిని బాగా బలహీనంగా ఉన్నప్పుడు దేవుని మందిరంలో కనబడతారు 4 వారాలు. కొంచెం ఆరోగ్యం రావడంతో ఎక్కడన్నా తీరికే, ఎక్కడన్నా సమయం ఎక్కడ దొరుకుతుందన్నా. మరి అప్పుడు కాలు ఎరగొడితే బాగా దొరికింది సమయము. నేను ఎగతాళి చేయడానికి చెప్పట్లేదండి, మిమ్మల్ని కించపరచడానికి చెప్పలా. కుటుంబాన్ని కట్టుకోవటానికి కొరకు, పని చేసుకోవటానికి కొరకు ఆరోగ్యం అవసరమే. కానీ ఇస్తున్నట్టు దానిని క్షేమకరమైన పరిస్థితిని దేని కొరకు ఉపయోగించుకుంటున్నాను? దేవుని దృష్టిలో ప్రయోజనకరమైన వాటి కొరకేనా? నిత్యత్వమైనటువంటి సంపాదన కొరకేనా? లేకపోతే ప్రయోజనము మాలిన వాటి కొరక? సో 5వదిగా మన జీవితంలో ప్రయోజకులం అవుతున్నామా, నిష్ప్రయోజకులం అయిపోతున్నామా? సో చాలాసార్లు మన జీవితాన్ని మనం నిష్ప్రయోజనకరమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళిపోతున్నాం. ఇది 5వది. 6, 7 చెప్పేసి నేను ముగిచ్చేస్తాను ఇంకొక 5 నిమిషాలు. తర్వాత మీరు 33 నుండి 42 వరకు గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే 2-3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, కానీ ఒకటిలో నేను తేల్చేస్తాను. మనం ఏదైనా సరే ఒక మాట ఆడామంటే ఆ మాట మీద మనం ఏం చేయాలి? నిలబడాలి. అది 6వది. ఎన్నిసార్లు ఆడిన మాటను తప్పేశాం. 30వ తారీఖు రాత్రి వచ్చేసి, అయ్యా ఇక నుంచి నేను ప్రతి కూడికను పోగొట్టుకోనయ్యా, ప్రతి కూడికకు వస్తానయ్యా. ప్రభు చిత్తమైతే ఛాన్సాలు అనుకుంటాను కానీ మర్చిపోతున్నాను. సంవత్సరంలో ప్రతి కూడికకు వచ్చిన వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. సంవత్సరంలో ప్రతి కూడికకు, సంవత్సర సంగతులే, నెలకొస్తే చాలు. అర్థమైందా? సరే, నెలకొచ్చిన వాళ్ళకు కూడా ఇద్దామనుకుంటున్నా ప్రతి కూడికకు. మరి దీనికి ఏం చేయాలి? నేను ఇప్పుడు ప్రజెంట్ వేసుకోవాలి కదా. నేను ఈయన ఎక్కడ కుదిరితే మీరే వేసుకోండి ప్రజెంట్. మోసం చేసుకోండి అక్కలారు, ఎవరికి వాళ్ళు ప్రజెంట్ వేసుకోండి.
ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పటి నుంచి పుస్తకం పెట్టండి. ఎంత పుస్తకం? 365 రోజులు పుస్తకం పెట్టి, ఈరోజు నేను మందిరానికి వెళ్ళానా, సువార్తకి వెళ్ళానా, చెప్పిన కూడికలకి అన్నిటికీ వెళ్ళానా లేదని టిక్ పెట్టుకోండి. చేస్తారా? ఏది పలకరైంది? ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 12వ తారీఖు అయిపోయింది కదా, నవంబర్ నెల. 13వ తారీఖు నుంచి, రేపటి నుంచి కనుక టిక్కులు పెట్టుకోండి. ఈరోజు నేను వెళ్ళాను దేవుని మందిరానికి. వెళ్ళకపోతే ఇంటికి కొట్టేసేయండి. మొత్తం క్యాల్కులేషన్ చేయండి. ఎందుకు? బడిలో కూడా ప్రజెంట్ లేకపోతే పరీక్షకు ఏం చేయరు, వాళ్ళు రానీరు. కాబట్టి ఇక్కడ కూడా ప్రజెంట్ లేకపోతే నేను చెప్పండి కొంచెం. మీకు మేమేం పెట్టం పరీక్ష, ఆయన పెట్టుకుంటాడు. అది. సో జాగ్రత్త కలిగి అలాగా మనం ఉండటానికి ప్రయత్నం. ఇవందే ఎందుకు చెప్తున్నానంటే మన ఆత్మీయ జాగ్రత్త కొరకండి. ఏదో నిద్రపోవటానికి కాలక్షేపం కోసం చెప్పుకుంటున్నాయి కాదు ఈ మాటలు. పెట్టుకోండి ప్రతిరోజు. ఈరోజు ఉదయాన్నే లెగిచి నేను వాక్యం చదువుకున్నానా, దేవుని దగ్గర కనీసం ఒక 10 నిమిషాలను గడిపానా, గడిపితే టిక్ కొట్టు. కనుక ఒక నోట్స్లో పెట్టుకొని ఈరోజు ఎవరికైనా సువార్త చెప్పానా, ఈరోజు ఎవరి కొరకైనా ప్రార్థన చేశానా, చేయలేదా, అన్నీ ఒకటి ఆ పేజీలో ఒక లిస్ట్ రాసుకో. అవన్నీ చేసావో లేదో చూసుకో. ఎన్ని చేసావో ఎన్ని చేయలేదో కనుక టిక్కు కొట్టుకుంటావో రైట్ కొట్టుకుంటావో చూసుకో. అలా పెట్టుకోండి. పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది? ఆత్మీయ జీవితంలో మనం జాగ్రత్త కలిగి ఉండటానికి కొరకు ఎవరో చెప్పాల్సిన పని లేదు. మన పుస్తకమే మనకి. నేను చెప్పేవాడిని కదా ఇంతకుముందు, మా నాన్న ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుందో రాసేవాడు. నాకు తెలిసిన ఊహ వచ్చిన కానీ చెబుతున్నా. తర్వాత పెద్దాడైపోయిన తర్వాత కళ్ళు కొంచెం మసకైపోయిన తర్వాత రాయటం మానేశాడు. కానీ ప్రతి నెల పప్పులు ఎన్ని ఖర్చు పెట్టాడు, నూనెకి ఎంత ఖర్చు పెట్టాడు, ఉప్పు ఎంత తీసుకొచ్చాడు, మొత్తం రాసి పెట్టేవాడు పుస్తకంలో. ఈ నెల ఎంత అయింది, సో వచ్చే నెల మనం ఎంతగా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. పుస్తకం నేను చూసేవాడిని బుక్. ఎంతమంది ఇళ్లలో ఉండే చెప్పండి పుస్తకాలు అలాంటివి? ఉండయాడా? నాయన ఎదురు మళ్ళీ షాప్ అట్టేయటం, మళ్ళీ శుభ్రంగా గోతాలు దిగేయటమే. ఎక్కడ రాసేది? ఓపిక ఎక్కడుంది మనకి? పెట్టుకోండి పుస్తకం, మంచిది అది. మీ పిల్లలు నేర్చుకుంటారు. మీ పిల్లలకు మాదిరిగా మీరు ఎన్నో చూపించవచ్చు. తెలుసునా? మీరు చేసే ప్రతి ప్రవర్తన వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని నేను కూడా ఇక్కడ కానీ ఇంకోళ్ళు కానీ దర్శలో కానీ ఎప్పుడన్నా ఏదైనా మర్చిపోతే తెప్పలేం. కానీ ప్రతిదీ కనుక అకౌంట్ పుస్తకంలో ఉంటుంది. అకౌంట్ పుస్తకంలో ఉంటాయి, రాసేసుకుంటాం. ఏ నెల ఎంత ఖర్చు, సంవత్సరానికి ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, మొత్తం ఉంటుంది నా దగ్గర. ఇప్పటికీ ఉంది. మీరు ఎవరైనా కావాలనుకుంటే నా దగ్గరికి వచ్చి చూడొచ్చు. వ్యక్తిగతంగా రండి వచ్చేవాళ్ళు ఎవరైనా, నేను పూర్తిగా చూపిస్తా. ఈ రోజుకి వాడికి ఖర్చు కూడా, ఈ నెల ఖర్చు వాడికి కూడా. ఇక్కడికి వచ్చి నేను 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు ఎంత రాబడి వచ్చింది, ఎంత పోయింది, ఖర్చు అయింది, ఎంత మిగులు, 10 రూపాయలతో సహా చూపిస్తాను నేను. అది నాకు అలవాటు అయిపోయింది దేవునిలోకి రాకముందు నుంచి కూడా. సో ప్రియమైన జ్ఞాపకం చేసుకుందాం. సో 6వది, మనం ఏమి మాట్లాడుతున్నామో దాని మీద మనం ఏం చేయాలి? కట్టుబడి ఉండటానికి కొరకే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఏదైనా తప్పిపోతే సారీ చెప్పుకోవాలి, క్షమాపణ దేవుని దగ్గర కోరుకోవాలి. అంతేగాని ఏమవుతుందిలే అని మాత్రం ఎప్పుడు కూడా అట్లా ఉండవద్దు. ఇది 6వది లక్షణం. 7వది కనుక 43 నుంచి 48 వరకు చూస్తే మన పొరుగువానిని ప్రేమించుట, మన తోటి సహోదరుడిని తోటి సహోదరిని ప్రేమించుట. ప్రేమిస్తున్నామా? ఎలాగున్నామో
పరిశీలన చేసుకుందాం. 9 విషయాలు. మొదటిది ఏంటిది? 9 రకాలైన బలహీనతలు మనలో ఉన్నాయి. అందును బట్టి మనము సంతోషించలేకపోతున్నాం. ఆ బలహీనతలను మనం ఏం చేద్దాం? ఒప్పుకుందాం. రెండవది, లోకానికి ఉప్పుగాను వెలుగుగా ఉండగలుగుతున్నామా లేదా? మూడవది, కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం ఏమైతే ప్రార్థన చేస్తున్నామో, ఆరాధిస్తున్నామో, బోధిస్తున్నామో దాని ప్రకారంగా మన జీవితాలు ఉంటున్నాయా లేదా? నాలుగవది, మన జీవితంలో మన తోటి సహోదరిని ఎలాగ మనము సంబోధిస్తున్నాం? ద్రోహి అంటున్నామా, లేకపోతే కోపడుతున్నామా, లేకపోతే పనికి మాలిన వాడా, దాన వ్యర్థుడా అని మనం మాట్లాడుతున్నామా? జాగ్రత్త. తర్వాత ఐదవది, మనము ప్రయోజకులంగా ఉంటున్నామా, నిష్ప్రయోజనకరముగా బ్రతుకుతున్నామా? తర్వాత ఆరవది, కానీ మన మాట మీద మనము నిలబడుతున్నామా లేదా, కట్టుబడి ఉంటున్నామా లేదా? పరిశీలన. ఏడవది, మన తోటి వారిని ప్రేమిస్తున్నామా లేదా? పరిశీలన చేసుకొని ఈ కలుపు మొక్కలు ఉంటే వాటిని ఏం చేద్దాం? తీసేసుకుందాం. దేవుని సన్నిధిలో కూర్చొని దావీదుకు వలె, ప్రభువా, నా నీతి, నా యథార్థత నా ఎదుట పెట్టారు కాబట్టి నా విషయంలో నాకు ఈ సమయంలో ఏం చేయి? న్యాయమును తీర్చుము అని హృదయపూర్తిగా దేవుని సన్నిధిలో మనం పడేసుకుందాం. అప్పుడు ఆయన ఎదుట ఉన్న మన ప్రాకారములో ఉన్న ప్రతి దుర్నీతి లేకపోతే చెడును తీసివేసి ఆయన మంచి పుష్పములతోటి, చక్కని సౌందర్యముతోటి దానిని నింపి మనలను ఆహ్లాదకరముగా, సంతోషభరితులనుగా శక్తి కలిగిన వాడు ఆయన వ్యక్తిగతముగా, కుటుంబంగా, సంఘంగా అలాగా చేయగలిగిన సమర్థుడు కనుక అట్టి న్యాయాధిపతిని దేవుని చేతిలోనే మనం పెట్టుకుందాం. అలాగే దేవుడు మనలను సిద్ధపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఎల్లమండి అంటే ఎట్లా వెళ్తున్నారు తెలుసా? కనీసం